విమానాశ్రయాలలో విమానాలు వెలువరించేటటువంటి సోనిక్ బూమ్ ఏదైతే ఉందో ఈ సోనిక్ బూమ్కి అనునాద ప్రక్రియ గురించి మనం మాట్లాడుకున్నాం, రెజోనెన్స్ అన్నాం. సో ఈ రెజోనెన్స్ ప్రక్రియ గనక తోడైనట్లయితే అంటే ఇక్కడ విమానం అనేది సోనిక్ బూమ్ని వెలువరిస్తూ ఉంది, దీనికి అనుగుణంగా మన ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు గనక కంపించినట్లయితే దాన్ని మనం అనునాదం అంటున్నాం కదా. ఆ సందర్భంలో ఇళ్లలో ఉన్నటువంటి అక్కడ ఎయిర్పోర్టుకి పరిసరాలలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న కిటికీల అద్దాలు కంపనం చెందడం ద్వారా వాటి యొక్క సహజ పౌనఃపున్యానికి మించినటువంటి పౌనఃపున్యంతో కనుక అవి కంపించినట్లయితే దెబ్బతినేటందుకు అవకాశం ఉంది. సో దీనికి కారణమైనటువంటిది ఈ విమానాల నుంచి వెలువడేటటువంటి సోనిక్ బూమ్ అనేది కారణము. దానికి అడిషనల్గా జోడవుతున్నది ఏంటిది అంటే మనకి ఇక్కడ అనునాదం అనేటటువంటి ప్రక్రియ యాడ్ కావడం జరుగుతుంది. ఫలితంగా మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేకుండానే ఇళ్ళ కిటికీలు కావచ్చు, ఇతరత్ర సున్నితమైనటువంటి గ్లాస్ పరికరాలన్నీ కూడా వాటంతట అవే దెబ్బతినేటందుకు అవకాశం ఉంది. కారణం సోనిక్ బూమ్ అనేది ఇక్కడ మనం రీజన్, దానితో పాటుగా అనునాద ప్రక్రియ. సో ఇక్కడ ఒక్క సోనిక్ బూమ్తో మాత్రమే ఇది పాసిబుల్ అవ్వదు, దానికి అనునాదం కూడా తోడైనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ క్లిష్టమైనటువంటి సెన్సిటివ్ పదజాలాలతోటే మనకు క్వశ్చన్స్ యొక్క వేరియేషన్స్ పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.